హే హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మంకీ బ్రదర్. ఈ రోజు నేను హైదరాబాద్లోని ఉన్న కొన్ని ఫేమస్ అయినటువంటిని నేను మీకు చూపించబోతున్నా. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా గోప్రో కెమెరా తీసుకొని నేను అయితే కార్లో స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు నేను ముందుగా చూపించబోయేది చార్మినార్. ఈ చార్మినార్ నిర్మాణం గురించి చెప్పాలంటే ఫ్రెండ్స్, 1551లో మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో చార్మినారు నిర్మాణం జరిగింది. ఆ మరుసటి సంవత్సరం అనగా 1552లో చార్మినారుకు 4 వైపులా చార్మినార్ కమాన్, కాళీ కమాన్, మచిలీ కమాన్, షేర్ ఏ బాతుల్ కమాన్ అనే పేరుతో 4 కమాన్లను నిర్మించారు. వీటిని చార్ కమాన్లు అని పిలుస్తారు. 60 అడుగుల ఎత్తుతో 30 అడుగుల వెడల్పుతో ఇడో పర్షియన్ పద్ధతిలో ఈ కమాన్ల నిర్మాణం జరిగింది. చార్మినార్ దగ్గర టీ తాగుదాం అని వస్తే ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కలిశారు. వాళ్లతో మాట్లాడుతుంటే ఇక్కడ బిర్యానీ తిను మంకీ బ్రదర్ అన్నారు. అందుకే బిర్యానీ తినడానికి వచ్చాను ఫ్రెండ్స్. బిర్యానీ ఉంది ఫ్రెండ్స్, తింటుంటే అలా కరిగిపోతుంది. ఫ్రెండ్స్ మీరు కూడా తినండి, ఓకేనా? ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చూపించబోయేది గోల్కొండ. గోల్కొండ కోట ఒక్క పురాతన నగరం. మంగళవారం నుండి గొల్లకొండ నుండి గోల్కొండగా పేరు వచ్చింది ఫ్రెండ్స్. కోహినూర్ వజ్రం ఎక్కడ దొరికిందో మీకు తెలుసా ఫ్రెండ్స్? అద్భుతమైన కోహినూర్ వజ్రాన్ని ఎన్నో పరిశోధనలు చేసి గోల్కొండ కోటలో కనుగొన్నారు. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వచ్చాము. చిలుకూరు బాలాజీ దేవాలయం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో ఉంది ఫ్రెండ్స్. ఇది బాలాజీ వెంకటేశ్వరునికి అంకితం చేయబడిన పురాతన దేవాలయం ఫ్రెండ్స్. ఇక్కడ భక్తులు తమ కోరికలు నెరవేరాలని ఇక్కడకు వచ్చి మొక్కుకుంటారు ఫ్రెండ్స్. ముఖ్యంగా వీసా కోరుకునేవారికి ఇది చాలా ప్రసిద్ధి చెందినది. అందుకే దీనిని వీసా బాలాజీ అని కూడా అంటారు. కోరికలు నెరవేరిన తర్వాత భక్తులు 108 సార్లు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇప్పుడు నేను ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా ధృవీకరించబడిన రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్నాను ఫ్రెండ్స్. దీనిని రామోజీ గ్రూప్ చైర్మన్ రామోజీ రావు రామోజీ ఫిల్మ్ సిటీని ప్రపంచ స్థాయి సమగ్ర చిత్ర నిర్మాణ సౌకర్యాన్ని అందించాలనే లక్ష్యంతో నిర్మించారు. ఇది 1996లో స్థాపించబడినది ఫ్రెండ్స్. ఏటా 1.5 మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షించే ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా మారింది. రామోజీ ఫిలిం సిటీలో ఏ సినిమా షూటింగ్ జరిగింది అంటే బాహుబలి, RRR, రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించబడిన ఐకానిక్ సినిమాలు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ట్యాంక్ బండ్ వచ్చాను ఫ్రెండ్స్. 1568లో హుస్సేన్ సాగర్ చుట్టుగట్టుగా నిర్మించబడిన రోడ్డును ట్యాంక్ బండ్ అంటారు. దీనిని అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు ప్రతిపాదించడం జరిగింది ఫ్రెండ్స్. బుద్ధుని శిల్పం చేయడానికి 200 మంది శిల్పులు 2 సంవత్సరాలు పనిచేశారు. శిల్పం బరువు 440 టన్నులు. శిల్పం ఎత్తు 17 మీటర్లు ఫ్రెండ్స్. ఇక్కడ వినాయక చవితికి ప్రతి సంవత్సరం 30,000 పైగా విగ్రహాలు ఇలా నిమజ్జనం చేయబడుతాయి ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టు అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.